ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గలవారందరూ వాటిని విచారించుదురు. కీర్తనల గ్రంథము 111వ కీర్తన 2వ వచనము. మనము ఆరాధించు మన ప్రభువు గొప్పవాడు, ఆయన క్రియలు గొప్పవి. ఇంకను కీర్తనకారుడు ఆయన క్రియల గురించి, ఆయన కార్యములు మహిమా ప్రభావములు గలవి, ఆయన నీతి నిత్యము నిలకడగా ఉండును అని రాయుచున్నాడు. ప్రభు క్రియలను ఎవరు గ్రహించగలరు? ఆయన గొప్ప కార్యములను వివరించుట కష్టతరము. ఒక వ్యక్తి ఒక గ్రామమునకు వెళ్తున్నప్పుడు ఆ మార్గంలో ఒక బాలుడు కలిసి ఒక గీత గీసి చూపించెను. ఈ గీతను చెరపకుండా ముట్టుకోకుండా దానిని చిన్నది చేయగలరా అని ప్రశ్నించెను. ఎంత ఆలోచించినా ఆ గీతను చిన్నది చేయు మార్గము అతనికి కనబడలేదు. అప్పుడు ఆ వ్యక్తి ఆ బాలునితో, నీవే ఈ గీతను చిన్నది చేసి చూపించు అని చెప్పగా, తక్షణము అతడు మరో పెద్ద గీతను దాని పక్కన గీసినప్పుడు మొదటి గీత చిన్నదాయెను. ఎంత గొప్ప నిజమును ఆ చిన్నవాడు సులభముగా వివరించెను చూడుడి. ఎంత గొప్ప సమస్య మనము ఎదుర్కొనినను దాని చిన్న సమస్యగా మార్చుటకు అక్కడ ప్రభువు నిలబడి ఉన్నారు. అప్పుడు కొండ వంటి సమస్యలు, పోరాటములు మంచు వలె తొలగిపోవును. మనుషుల క్రియలు యావత్తు బలముగల దేవుని క్రియలేదుట ఏపాటివి? గాలి సముద్రమును గద్దించు సర్వశక్తిగల దేవుడు మనతో కూడా ఉన్నాడు. ఎటువంటి తుఫాను ఆయన ఎదుట నిలవనేరదు. ఆయన సముద్ర తరంగముల కన్నా, గాలి సముద్రము కన్నా గొప్పవాడై ఉన్నాడు. మన ప్రభువు గొప్పవాడును సత్యమును మనము గ్రహించాలి. అప్పుడు ఆ గొప్ప దేవుడు మన అక్కర్ల యావత్తును తీర్చును. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరలాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక. ఆమెన్. God bless you.